guys, welcome back to our channel Movie Mania Savvy. ఈ వీడియో వచ్చేసి నాన్ స్పాయిలర్ రివ్యూ ఆఫ్ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమా అండి. సో ఇప్పుడే సినిమా చూసి రావడం జరిగింది. ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, సినిమా చూసి వచ్చిన తర్వాత నాకేమనిపించింది అని వీడియోలో కంప్లీట్గా డిస్కస్ చేద్దాం అనుకుంటున్నాను. అంతకుముందు నా యూట్యూబ్ ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఒకసారి నా యూట్యూబ్ ఛానల్ చెక్ ఇన్ చేసి నా కంటెంట్ మీకు నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఒక లైక్ కూడా కొట్టేయండి, నాకు ఎంతో ఎంకరేజింగ్ అనిపిస్తుంది. సో టైం వేస్ట్ చేయకుండా లెట్స్ గెట్ బ్యాక్ టు ద వీడియో. ఫస్ట్ థింగ్ ఫస్ట్, సినిమా చూసిన తర్వాత నాకేమనిపించిందంటే బాగుంది. సో ఇట్స్ ఏ కంప్లీట్లీ ఫ్యామిలీ వాచబుల్ మూవీ. సెన్సార్ నుంచి U/A సర్టిఫికేట్ వచ్చింది ఈ సినిమాకి. సో ఫస్ట్ బేసిక్ స్టోరీ పాయింట్ డిస్కస్ చేసుకుందాం. యాజ్ ఇట్ ఈస్ ట్రైలర్లో చూసినట్టే ఒక రత్న అనే యువకుడు నార్మల్ స్టేజ్ నుంచి ఒక యూత్ లీడర్గా ఎలా ఎదిగాడు, తర్వాత ఎదుగుతున్నప్పుడు ఆయన ఫేస్ అయిన ప్రాబ్లమ్స్ అన్నీ ఈ సినిమాలో మీరు చూసి తెలుసుకోవాలి. సో ఫస్ట్ థింగ్స్ ఫస్ట్ హాఫ్ మాత్రం బ్యాంగ్ ఉందని చెప్పుకోవాలి. అక్కడక్కడ కొంచెం డైలాగ్స్ ఓవర్ ద టాప్ వెళ్ళినాయి అనిపించింది, కానీ పర్వాలేదు. ఇట్స్ ఎ కంప్లీట్లీ ఫ్యామిలీ వాచబుల్ మూవీ. అలాగే ఈ సినిమాలో విలేజ్ బ్యాక్డ్రాప్ కూడా పక్కాగా సెట్ అయింది, మంచిగా అనిపించింది నాకు. సెకండ్ హాఫ్ మాత్రం అంత బాగాలేదు, కానీ ఇంటర్వెల్ కొంచెం బాగుంది అనిపించింది మళ్ళా. సో హీరోయిన్స్ యాక్టింగ్ విషయానికి వచ్చేస్తే, సో మన విశ్వక్సేన్ అన్న అయితే తన కెరియర్లో ప్రతి సినిమాలో తన కెరియర్ని ఇంప్రూవ్ చేసుకుంటూనే వస్తున్నాడు. ఈ సినిమాలో రత్న అనే యువకుడు క్యారెక్టర్లో ఆయన జీవించాడని చెప్పుకోవాలి. సో ఆల్ ది బెస్ట్ అన్న, ఇంకా ఫ్యూచర్ మూవీస్లో కూడా ఇంకా మంచిగా పర్ఫామ్ చేయాలని నేనైతే కోరుకుంటున్నాను. సో హీరోయిన్స్ విషయానికి వచ్చేస్తే ఇద్దరు కూడా బాగానే యాక్ట్ చేశారనిపించింది. అలాగే ఈ సినిమాలో పాజిటివ్స్ అండ్ నెగిటివ్స్ విషయానికి వచ్చేస్తే, పాజిటివ్స్ ఫస్ట్ హాఫ్ అయితే చాలా బాగుంది. 2 సాంగ్స్ మంచిగా ఉన్నాయి, బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా మంచిగా అనిపించింది. ఇంకా డిస్కస్ చేస్తే ప్రొడక్షన్ వాల్యూస్ కూడా బాగున్నాయని చెప్పుకోవాలి. ఈ సినిమాలో ఇంకొకటి నచ్చింది ఏంటంటే, గోదావరి అంటే ప్రేమలు ఆప్యాయతలు ఎటకారాలే కాదు, ఇక్కడ మాకు కూడా ఒక గ్యాంగ్ ఉంటుంది, మేము కూడా గొడవలు పడతామని చెప్పేసి ఈ సినిమాలో క్లియర్ కట్గా చూపించారు. అదైతే నాకు చాలా బాగా నచ్చింది. ఇంకా నెగిటివ్స్ విషయానికి వచ్చేస్తే, సెకండ్ హాఫ్ అంత బాగాలేదు, రొటీన్ స్టోరీ. ఇంకా అక్కడక్కడ కొంచెం డైలాగ్స్ ఓవర్ ద టాప్ వెళ్ళినాయి అనిపించింది. సో అవి నెగిటివ్స్. ఇంకా నా రేటింగ్ వచ్చేసి ఈ సినిమాకి $3 out of 5. సినిమా అయితే అబోవ్ యావరేజ్ మూవీ అని నేను చెప్తాను. సో ఇట్స్ ఏ కంప్లీట్లీ ఫ్యామిలీ వాచబుల్. ఈ సమ్మర్లో మనకి ఒక మంచి సినిమాలు అయితే రిలీజ్ కాలేదు. సో ఈ సమ్మర్లో ఒక మంచి సినిమా అయితే నేనైతే సజెస్ట్ చేద్దాం అనుకుంటున్నా. సో మీ ఫ్యామిలీతో వెళ్ళి ఈ సినిమాని మంచిగా ఎంజాయ్ చేయండి. ఈ వీకెండ్లో ఒక మంచి మూవీ చూసామని అయితే మీకైతే అనిపిస్తుంది. సో అలా వెళ్ళిపోకుండా మన మూవీ మ్యానియా సావీని సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్.